స్పందించాలి 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 We want justice. We want justice. We want to backlash వద్దు 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 backlash వద్దు 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 backlash వద్దు 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 backlash వద్దు వందలాలి వందలాలి మీరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా ఇవాళ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రిలింక్విష్మెంట్ పాటించకుండా డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఉద్యోగాల భర్తీని అడావిడిగా కొనసాగించడం వల్ల దాదాపుగా 3000 పైచిలకు నిరుద్యోగులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలను కోల్పోతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ. అందుకే మేము ఇవాళ రోడ్డెక్కాల్సి వచ్చింది. గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో 9210 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 5000 పైచిలకు ఉద్యోగాలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇవాళ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, పెద్ద ఉద్యోగాలైన డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాల పైనుంచి కిందికి వరుస క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేస్తే కింది ఉద్యోగాలకు 1 కంటే 2, 4 ఉద్యోగాలు వచ్చినటువంటి అభ్యర్థుల నుంచి అది పెద్ద ఉద్యోగానికి జాయిన్ కావడానికి వాళ్ళ నుంచి రిలింక్విష్మెంట్ తీసుకోవాలి, నో అబ్జెక్షన్ తీసుకొని చిన్న ఉద్యోగాలన్నీ కూడా నెక్స్ట్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకు అడుగుతా ఉన్నామంటే ఈ ఉద్యోగాల భర్తీ సమయంలో నిర్వహించిన పరీక్ష ఒకే పరీక్ష అన్ని ఎగ్జామ్లకు నిర్వహించారు. కామన్ పరీక్ష పెట్టి అన్ని ఉద్యోగాలకు మీరు ఎగ్జామ్ పెట్టి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పుడు అదే పరీక్షలో మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులకు ఏ విధంగా మీరు ఉద్యోగాలు ఇవ్వరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ నిరుద్యోగుల గురించి ఆలోచించి తక్షణం డిసెండింగ్ ఆర్డర్ పాటించి రిలింక్విష్మెంట్ ఇస్తే సరే, లేకపోతే శాంతియుతంగా కొనసాగుతున్నటువంటి మా ధర్నాను తక్షణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి గారి దగ్గర కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇవాళ ఈ 24 గంటల లోపల మా దీక్ష ముగిసే లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మాకు ఖచ్చితంగా రిలింక్విష్మెంట్ పాటిస్తున్నట్టుగా సమాధానం వస్తే సరే, లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిగా తీవ్రం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం.